సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు ఏంటి? మేమైతే సౌదీ అరబ్లో దమ్మాంలో ఉన్న రస్తన్నూరా బీచ్కి అయితే వెళ్తున్నాం. అది చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీశాను. నా రూమ్లో ఉన్న మా జహీర్ అన్న, మా భాషాగడ్ అయితే వచ్చారు. మొన్న నాతో ఉన్న శివన్ అయితే ఈ జుమ్మాకి అయితే రాలేదు. మీకు చూపిస్తా చూడండి. ఓకే, సో ఇది వచ్చేసి రస్తన్నూరా రోడ్డు. మేమైతే హైవే నుంచి లోపలికి అయితే వచ్చేసాం. ఆ లోపల రోడ్లు కూడా హైవే లాగే ఉంటాయండి, పెద్ద పెద్దగా ఇక్కడ. సో ఇది వచ్చేసి రస్తన్నూరా. ఎదర మీకైతే బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ పైనుంచి అయితే రస్తన్నూరా వెళ్తుంది. కింద మీకు పక్కన రైట్ సైడ్లో కనబడుతుంది కదా, అదైతే సఫా అయితే మా చిన్న ఊర్లోకి అయితే వెళ్తుంది. అది ఇలా వెళ్ళిపోవడమే బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత. నేనైతే సగం దూరం నేను డ్రైవ్ చేశాను. తర్వాత మళ్ళీ మా జహీరాన్ని తీసుకున్నాడు. నేనైతే కెమెరా వీడియో తీయాలని చెప్పేసి మా భాషాగడ్ అయితే వెనకాల కూర్చున్నాడు. ఆయన చెప్తున్నాను నేను, కొంచెం జాగ్రత్తగా నడపండి, పిల్ల ఉన్నారు మీకు అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఓకే అన్నాడు. సో ఇక్కడ రోడ్లు అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. మన సైడ్ లాగా కాదు, మన ఆంధ్ర కాదు. ఆ ఎదుర కనబడుతున్న బిల్డింగ్ చూసారా, లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి అవన్నీ ఈయననే జహీర్ మాట. ఆ సైట్ అంతా జహీరు అక్కడ డ్యూటీ అయింది. అంటే ఇంజనీర్లు తీసుకెళ్ళడం ఆయన పని అన్నమాట. ఆ సైట్లో ఆ బిల్డింగ్లన్నీ ఆయనే ఉంటాడు అక్కడ. అదే సైట్లో వీడు మా ఓడు ఫోర్మెన్ అనమాట. వాడు ఎవరు వచ్చినా, లేబర్ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళందరికీ ఏమన్నా సామాన్లు కావాలన్నా, ఏదన్నా కావాలన్నా వీడి ఇస్తాడనమాట. అన్నీ ఇంకా వీడి చూసుకుంటాడు. ఇంకా ఫోర్మెన్ లాగా వీడు ఒక ఫోర్మెన్ కింద వీడు. ఈ పక్కన సైట్ కనబడుతుంది. ఈ సైట్ ఏంటన్నా నాది, నేను ఇక్కడే ఉంటాను. ఈ సైడ్లో నేను ఇంజనీర్లు నేను తీసుకురావడం, ఇంకా డ్రైవర్ జాబు అది మంది. ఈ పక్కన చిన్న మీకు కంటైనర్లు కనబడుతున్నాయా, ఆ కంటైనర్లే మేము ఉండేది ఆఫీస్ మాట. చిన్న ఆఫీస్ టైపు. ఇంకా అది ఇక్కడైతే మక్తబుల్ అంటారు. అక్కడే దగ్గరలో సముద్రం పైన బ్రిడ్జ్ కట్టారు. లైట్గా చిన్న కేబుల్ బ్రిడ్జ్ లాంటిది, కానీ కేబుల్ బ్రిడ్జ్ కాదు ఇది. వెళ్ళేటప్పుడైతే తీసాను, మీకు వచ్చేటప్పుడు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది లైటింగ్ తోటి. మేము ఏంటంటే 4 o'clock బయలుదేరిపోయాం. మళ్ళీ ఈవినింగ్ అయితే బాగోదని చెప్పేసి 4 o'clock బయలుదేరిపోయాం. చూడండి, ఆ పక్కన ఈ పక్కన సముద్రం మధ్యలో బ్రిడ్జ్ కట్టేశారు. సౌదీ వాళ్ళు అంటే ఆషామాషి కాదండి, చాలా బాగుంటుంది. ఎలా అంటే అలా కడతారు ఇక్కడ. రోడ్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, రోడ్లు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. మన ఇండియాలో కూడా ఉన్నాయి రోడ్లు, ఎందుకండి. అసలు రైట్ సైడ్కి వెళ్తే రస్తన్నూరా వెళ్తాం, మళ్ళీ ఎదురుకి వెళ్తే రౌండ్ అబౌట్ వస్తుంది. రౌండ్ అబౌట్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ మనం దమ్మాం వెళ్ళిపోవచ్చు అండి. ఇలా రైట్ సైడ్కి వెళ్ళిన తర్వాత చూడండి, సఫా ఎంట్రన్స్ అయ్యాం, రస్తన్నూరా ఎంట్రన్స్ అయ్యాం మనం. ఈ రస్తన్నూరా అనేది పురాతన ఏరియా అండి. ఇది అన్నీ మీకు కనబడుతుంటాయి, అన్నీ పాతగా ఉంటాయి అన్నీ ఇక్కడ. ఇప్పుడిప్పుడే సౌదీ అరామ్కో ఉంది. అరామ్కోడు ఉండడం వల్ల ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు బాగానే. ఇంతకుముందు అన్నీ ఇక్కడ పాత అన్నీ రీమోడలింగ్ చేస్తున్నారు బిల్డింగ్లు అన్నీ. ఇక్కడ చూడండి మీరు. రస్తన్నూరా నైట్ చాలా బాగుంటుందండి. నైట్ కూడా నేను వచ్చేటప్పుడు మీకు వీడియో పెడతాను చూడండి. ఎదురా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ సిగ్నల్ ఎంత మంచిగా ఉన్నాయో. ఒక కెమెరా లేదు రస్తన్నూరాలో, ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కెమెరాలు. మన సైడు ఇలా డెవలప్మెంట్ అవుతే ఇండియాలో ఎంత మంచిగా ఉంటుందండి. మన ఇండియా ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అలాగే ఉంటుంది. ఇక్కడ ఎంత డెవలప్మెంట్ అవుతుందో చూడండి, ఎంత బాగుందో. గల్ఫ్ కంట్రీ అంటే ఇంకా అది వేరే విషయం అండి. ఇంకా అది గల్ఫ్ కంట్రీ సూపరు. అది చూడండి ఎంత మంచిగా ఉందో. మేమైతే ఇప్పుడు రస్తన్నూరా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. దీన్ని కోర్నిస్ అంటారు అన్నమాట. బీచ్ని వీళ్ళు కోర్నిస్ అంటారు. ఇక్కడ ఎంత బాగుందో చూడండి. మా జహీర్ అన్న ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం లోపలికి అనుకున్నాడు, కానీ ఎదర పార్కింగ్ ఉంది ఎదరన్నాడంటే మళ్ళీ అందుకే ఆగారు. అక్కడ ఎదరికి వెళ్తున్నారు. బండి అయితే పార్కింగ్ పెట్టేసాం. ఎంతమంది జనం ఉన్నారో ఒకసారి ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి, నేను చూపిస్తాను. ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి. మొత్తం మాకు పార్కింగ్ దొరకలేదు. అరగంట వరకు పార్కింగ్ కోసం ఎతికాం. జనాలు బస్సుల్లో వచ్చేసారు. మా వాడు చూడండి, భాషగాడు స్నానం చేస్తామంటే వద్దన్నాడు. మా జహీర్ అన్న ఏమో మంచిగా పెళ్ళి కొడుకులా రెడీ అయ్యి వచ్చాడండి. కలర్ చొక్కాయలు చూడండి, అది కూడా చూపిస్తాం మా జహీర్ అన్నని. చూడండి అదిగో మా జహీర్ అన్న మురిసిపోతున్నాడు, ఎందుకో తెలియదు మరి.
అలా ఎదురు చూడండి, ఇక్కడ పిల్లలు స్నానాలు చేస్తున్నారు, ఇక్కడ ఏం చేపలు పడుతున్నారు. మన సైడ్లో కాదండి, చేపలు పట్టి ఇంటికెళ్ళి వండుకొని తినడం కాదు, వీళ్ళు అక్కడే పట్టేస్తారు, అక్కడే ఫ్రై చేసి తినేస్తారండి. అది స్నానాలు చేస్తున్నారండి. మేము స్నానం చేద్దాం అనుకున్నాం, కానీ మాకు లేట్ అయిపోయింది, ఇంకా మేము ఏం చేయలేదు. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసామన్నమాట స్నానం చేద్దామని చెప్పేసి. ఇక్కడ అందరూ ఉన్నారు సౌదీ వాళ్ళు. అంటే ఈ గురువారం శుక్రవారం వచ్చినప్పటికి వీళ్ళు మంచిగా వీకెండ్ ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తారండి. 2 days 3 days వరకు ఇంకా అలాగే ఉంటారు. ఇంకా సామాన్లు గేమాలు అన్నీ సర్దుకొని వచ్చేసి మంచిగా కూర్చుంటారు. మా జైరన్ చూడండి, ఇంకా ఒక గంట ముందు వచ్చుంటే స్నానం చేద్దాం కదా అని చెప్పేసి అన్నాడు, కానీ మాకు లేట్ అయిపోయిందండి. లోపల చూడండి ఎంత మంచిగా ఉందో. ఎవరికాలు చేపలు పట్టుకుంటున్నారు, ఎవరికాలు కూర్చున్నారు, ఎవరికాలు తినాల్సిన తింటున్నారు. సౌదీ వాళ్ళు అంటే సౌదీ వాళ్ళు ఉండే లైఫ్ ఎంజాయ్ చేయాలంటే అది వాళ్ళ తర్వాత ఎవరైనా సరే ఎంజాయ్ చేయడానికి లైఫ్ సూపర్ అయితే ఉందండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం మేము కూడా బీచ్కి అయితే. ఇక్కడికి చాలా అంటే చాలా బాగుందండి. అలా ఇంకా ఈవినింగ్ అయిపోయింది. తర్వాత మేము కూడా ఒక వీడియో తీసేసి ఇంకా వెళ్తున్నాం అని చెప్పేసి జయరాని చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు అండి, భాష గారు బాగా చెప్తున్నాడు. ఇంక వెళ్ళిపోదాం అని చెప్పేసి నైట్ అయిపోయింది. మాకు సాటర్డే మాకు ఇంకా డ్యూటీ ఉంది, అందుకని చెప్పేసి. చూడండి ఇక్కడ నైట్ వ్యూ ఎంత బాగుందో. మన సైడు ఉన్నాయండి ఆ స్ట్రీట్ లైట్లు ఉండవు, ఏమీ ఉండవు ఇండియాలో. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. అది ఎంతైనా సౌదీ అండి. గల్ఫ్ కంట్రీ అంటే ఇంకా అంతేలేండి. గల్ఫ్ కంట్రీ ఇంకా ఎవడ చెప్పగలుగుతాడు. గల్ఫ్ కంట్రీ సూపర్. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో నైట్ చూపిస్తా అని చెప్పేసి, ఇది లైటింగ్ బ్రిడ్జ్ ఇదేనండి. ఎంత బాగుంది చూసారా నైట్లో చాలా అంటే చాలా బాగుండదండి. మేము రోజు ఇక్కడ తిరుగుతాను. మా సైట్ కూడా ఇక్కడ దగ్గరే కదా, ఆఫీస్కి సైట్కి ఇంకా దీని మీద తిరుగుతూ ఉండాలండి మేము. రోజు తిరిగి మాకైతే విరక్తి పుట్టేసింది. ఎంత బాగుందో చూడండి. అలా తిరిగేసి ఇంకా మేమైతే మా అన్నయ్య ఇంటికి వెళ్ళామండి. మా అన్నయ్య ఏదో పని ఉందని చెప్పేసి రమ్మంటే మా అన్నయ్య ఇంటికి వెళ్ళామండి. మొన్న ఉన్నాడు కదా, మొన్న శుక్రవారంలో శివన్ అని చెప్పేసి, ఇక్కడైతే ఈ శుక్రవారం మా అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నాడు. ఇవి చూడండి, ఇక్కడ నుంచుని ఉన్నాడు. హాయ్ చెప్పాను. అలా అయితే ఇంకో మా అన్నయ్య ఇంటికి వచ్చామండి. చూడండి ఇక్కడ డ్రైవర్ రూమ్లో ఎంత చిన్నగా ఉంటాయో. ఆయనే మా అన్నయ్య కరీము, దగ్గర 20 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉన్నాడు ఆయన. బ్యాగ్లో ఎన్ని సర్దేయండి, మరి ఇంటికి వెళ్ళిపోవడం ఏమో, మరి పండగ వస్తుంది కదా అని అడిగితే, లేదురా రూమ్ అన్నీ దులిపోయాను అని చెప్పేసి అన్నాడు. మా అన్నయ్య చూడండి, ఏదో వీడికి ఏమైపోయింది పాపం, వీడియోలు చేసుకుంటున్నాడు, ఇలా బతికేస్తానని చెప్పేసి అనుకుంటున్నాడు. మా ఊళ్ళు ఎదురు వచ్చి నువ్వు వేస్తున్నారు. మా శివను చూడండి, ఆ ట్యాటూ వేసుకొని మంచిగా బాడీ బిల్డర్ అలా కూర్చున్నాడు. మా అన్నయ్య తిడుతున్నాడు నన్ను,